శేఖర్ కమ్ముల ఫిదా మూవీ మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ హిట్ గా మారిపోయింది. ఈనాళ్ళు చాలా మంది అనుకున్నారు ఇంకేముంది శేఖర్ కమ్ముల పని అయిపోయింది, సర్దేశాడు, సినిమాలు కూడా చేతులు లేవని. అంతే, వెంటనే ఫిదా మూవీతో షాక్ ఇచ్చాడు. ఎవరికి సాధ్యం కాని ఒక ఫిట్ ని అందుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమాపై ఖర్చు పెట్టింది 15 కోట్లు, 7 రోజుల్లో 30 కోట్లు వసూలు చేసిందని ఒక టాక్ నడుస్తుంది. అంటే 15 కోట్లకి 15 కోట్లు వచ్చేసినాయి కాయ. మరి కాయ వచ్చిన సినిమా అంటే బ్లాక్ బస్టర్ హిట్ కాక మరేమిటి అని కూడా అంటున్నారు మూవీ విశ్లేషకులు. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఇటువంటి మూవీ రాబోదు అన్న విధంగా ఉన్న ఫిదా మూవీ మామూలుగా లేదు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఫిదా అయిపోయారు ఫిదా సినిమాతో. అంతే, ఇక యూత్ అయితే ఫ్లాట్, సాయి పల్లవి దెబ్బకి కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. అటువంటి మెమరబుల్ డైలాగ్స్, సెంటిమెంట్, కథనం, ఎంతో ఉత్కంఠంగా లవ్ స్టోరీని పండించిన శేఖర్ కమ్ములకి మనం ఏమైనా హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ సినిమా 7 రోజుల కలెక్షన్లో 30 కోట్లు అనగానే ఒక్కసారి షేక్ అయిపోతుంది టాలీవుడ్. మూవీ విమర్శకులు కూడా ఏంది ఈ సినిమాకి ఇన్ని కలెక్షన్లు అంటున్నారు. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ కత్తిలా ఉంటే ప్రేక్షకులు సినిమాని నెత్తిన పెట్టుకుంటారనే విషయం ఈ ఫిదా మూవీతోనే అర్థమైంది. ఇక ముందు రాబో రోజులు 50 కోట్ల క్లబ్ లో చేరడం కన్ఫర్మ్ అయిపోయింది అనే వార్త కూడా ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో నడుస్తుంది. ఇక ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరటం కన్ఫర్మ్ అయింది. ఇటువంటి మంచి ఫీల్ గుడ్ మూవీని మనకు అందించిన శేఖర్ కమ్ములకి, హీరో వరుణ్ తేజ్ కి, హీరోయిన్ సాయి పల్లవికి మనం ఎంతైనా సరే హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం.